अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल। పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి భజనెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే, మానవతుల మాంగళ్యం మరుట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఎందుకు కట్టాలి రచిస్తూ నారు కోసావా, నీరు పెట్టావా, కోట కోసావా, కుప్పలు వచ్చావా? ఒరే చల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య వెతుకులు తిని బ్రతికే నీకు శిస్తు కట్టాలా అని ఫెడ ఫెడ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి, ఉరి కొయ్యల ఉప్పు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఒడిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి,
కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం కళ్ళున తల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెచ్చి పన్ను అడిగే కొమ్మునొచ్చిన దమ్ముడెవడికి వచ్చరా. అడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల చంద్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నా మన్నెంతర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్తల నెట్టి మరపు రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాదు హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రార్థన చెయ్యాలని హిందూ ఫౌజ్ జైతుందని గడిపాడు. గగలసి గలగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి, కన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. గట్టిగా పిల్లలు చప్పట్లతో చిన్నారులను అభినందించవలసిందిగా కోరుతున్నాం. క్లాప్స్ ఆల్ స్టూడెంట్స్. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా నిద్రపోదురా. ఇరువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, చెప్పండి ఎగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా. తన భరోసా నువ్వే దేశం కొరగా నీ సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, తేరిక ఓ సైనిక, పోరాటం నీకు వేడుక ఓ సైనిక.
స్నేహంతో వెళ్ళిపోదే కథ దేశంలో మిగిలుంటుందిగా సమరం పొడిలో మీ మరణం సమయం తలచే సంస్మరణం చరితగ చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం వస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక పుస్తులు లక్ష్య పెట్టవే ఓ సైనిక దృష్టి దుస్తుల సాక్షిగా ఓ సైనిక ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు తెగువకు తీరుడివని పరమకు భక్తుడని తీయనకెట్టి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి ఇండియా ఓ సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక బతుకే వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్న మందరం ఓ సైనిక గట్టిగా చప్పట్లు. వెరీ గుడ్. తమ యొక్క అద్భుత ప్రదర్శనతో పిల్లలు మగువా మగువా లోకానికి తెలుసా నీ వినుమా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా అరుగులు తింటాను ఇంట బయట అనుపని రంగంతా ఎదనే అనవంట వెలుగులు పుస్తావు వెళ్ళే దారంతా ఒక అమ్మాయి తప్పు చేసిందని తిట్టేస్తా కుట్టేస్తా పొడి చేస్తా అని మనం తిట్టినా కొట్టినా పొడిచినా యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు అరే మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చేతకంతనం కాదు, మనకి ఇచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరు ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళమే. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ కాటుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వంశలో ప్రేమగా అనుకున్న బంధమా అంతులేని నీసమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగునందనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి నరుపులకు నన్ను వేగా. మగువా మగువా
తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా పుణ్యం ఎరుగని మన్యం కొండల్లో పోయినారు కొమ్మను చూడు మా ఊరాల జంటను చూడు అన్యం పుణ్యం ఎరుగని మన్యం కొండల్లో పోయినారే 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 జనులుండి అడవి తల్లి నీడల్లో మంచి కొరకు ఆడవిచ్చే ఈ మన్యం కూడెంలో కట్టుబాటుకుంటాము కలిసి మెలిసి బతికేము కట్టుబాటుకుంటాము కలిసి మెలిసి బతికేము చక్కని చిక్కని అడవి తల్లి అడుగుల్లో చక్కని చిక్కని అడవి తల్లి అడుగుల్లో కోయినారే 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 ఆకాశం నీడనిచ్చే భూదేవి బతుకిచ్చే గోదారమ్మ వన్నెల్లో చెట్టు పుట్ట కన్నుల్లో ఆదరబంది లేదయ్యో నికాసైన బతుకయ్యో ఆదరబంది లేదయ్యో నికాసైన బతుకయ్యో అన్నం పెట్టే కొండ తల్లి కొలువుల్లో అన్నం పెట్టే కొండ తల్లి కొలువుల్లో పోయినారే 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 చూడు మావుడాల రతను చూడు అన్యం పుణ్యం ఎరుగని మన్యం తుండల్లో పోయినారే కొమ్మను చూడు మావుడాల రతను చూడు అన్యం పుణ్యం ఎరుగని మన్యం తుండల్లో పోయినారే 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 లాస్యా
మేడం ఆమె డాన్స్ కోసం రెడీ అవుతున్నట్టు. హాయ్ చిట్టి కుట్టి, ఎలా ఉన్నావు? అమ్మా నాన్న రాలేదా? మమ్మీ డాడీ రాలేదు. మమ్మీ డాడీ అంటే అమ్మా నాన్న అనాలి. సరే రా, పల్లెటూరు చూద్దాం. నేను రాను. ఆ డర్టీ విలేజ్. డర్టీ విలేజ్ అంటే అందరు ఇక్కడ రండి. పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం. చుట్టూ పొలమాది మిల చూడవే చిన్నారి, పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల చూడవే చిన్నారి, పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుంది నా ఒళ్ళు, పక్షుల అరుపులు ఆడసే ఆటలు చూడనికే సాలవే కళ్ళు, పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో, మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల. కారు ముక్కులు కావడి కుండలు కాలి నడకలే నా బండ్లు, సన్న జాజులు సంగ పక్కులు సంది కూడుల పిడికిళ్ళు, కారు ముక్కులు కావడి కుండలు కాలి నడకలే నా బండ్లు, సన్న జాజులు సంగ పక్కులు సంది కూడుల పిడికిళ్ళు, పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో, మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల, పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల చూడవే చిన్నారి. సేదమావి గిలక గిర్రుమంటుంటే గల్లుమన్నాయే చెమికిళ్ళు, ఆవు మందాలతో అడవి పువ్వులతో జింక పిల్లల గెంతుళ్ళు, సేదమావి గిలక గిర్రుమంటుంటే గల్లుమన్నాయే చెమికిళ్ళు, ఆవు మందాలతో అడవి పువ్వులతో జింక పిల్లల గెంతుళ్ళు, పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలగున్న మామిడి తోటలలో, మనం ఆడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో, మనం ఆడుకుందామే చంపాలగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల, పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల చూడవే చిన్నారి. చెరువు గట్టు మీద తుమ్మ చెట్టు కింద తుర్రుమన్నాయే తూనిగలు, వరిగట్టి మొక్కులు వయ్యారి నడకలు ఎక్కి బామల చిందుళ్ళు, చెరువు గట్టు మీద తుమ్మ చెట్టు కింద తుర్రుమన్నాయే తూనిగలు, వరిగట్టి మొక్కులు వయ్యారి నడకలు ఎక్కి బామల చిందుళ్ళు, పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో, మనం ఆడుకుందామే చంపాలగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల.
పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓరావసిలుక గావురాలే నన్ను చేసి పెంచనే ఓరావసిలుక పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓరావసిలుక గావురాలే నన్ను చేసి పెంచనే ఓరావసిలుక కోరాని సలుగుతూ మా నాయన కోరక్క పూత పెట్టనే ఓ నాయన పెద్ద పులంత చప్పుడే మా నాయన తప్పే పంపేసుకుంటారే ఊరంతా పెద్దోడు నా ముందు బస్తోడు పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓరావసిలుక గావురాలే నన్ను చేసి పెంచనే ఓరావసిలుక పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓరావసిలుక గట్టిగా గావురాలే నన్ను చేసి పెంచనే ఓరావసిలుక నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయన నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయన మా నాయన గుండె తొట్టేలా చేసి నన్ను ఊయల్లో ఊపనంటనే పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓరావసిలుక గావురాలే నన్ను చేసి పెంచనే ఓరావసిలుక గట్టిగా పట్టా గొలుసులు తెచ్చనే ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టు లంగాలు తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన పట్టా గొలుసులు తెచ్చనే ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టు లంగాలు తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన మారాలి నేనైతే గుర్రామె నాయన మారాలు అన్ని మోసనే పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓరావసిలుక గావురాలే నన్ను చేసి పెంచనే ఓరావసిలుక ఏడోళ్ళు చెప్పుకునేలా ఓ నాయన నా పెళ్లి చేసినాడులే మా నాయన కన్నీళ్లు దాచికుండలా ఓ నాయన అక్షింతలేసినాడులే మా నాయన ఏడోళ్ళు చెప్పుకునేలా ఓ నాయన నా పెళ్లి చేసినాడులే మా నాయన కన్నీళ్లు ఓ నాయన అక్షింతలేసినాడులే మా నాయన సిననాడు తన లంక దిగితే నేనేసినట్టు ఏసుకుంటా నా చేతులెడిసినే పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓరావసిలుక గావురాలే నన్ను చేసి పెంచనే ఓరావసిలుక ఖుషియాలి హో చలానా పువ్వులనా సుయగెలుయా
మెత్తటి కాళ్ళకు మెరుగు వలెల్లో
గౌరవనీయులు సర్పంచ్ అన్నగారికి, ప్రధాన ఉపాధ్యాయురాలు శారద మేడం గారికి, నా తోటి పాలకవర్గం మరియు ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు, మన గ్రామ ప్రజలకు మరియు మన గ్రామ యువతకు హార్దిక 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గ్రామాభివృద్ధి అంటే రోడ్లు, డ్రైనేజు, స్ట్రీట్ లైట్లు, మన త్రాగునీరు, ఇవి ఎంత ఇంపార్టెంటో మన పిల్లల చదువు, నాణ్యమైన చదువు అందించడం, ఆరోగ్యం, మన సనాతన సంప్రదాయాలను వాళ్ళకు నేర్పించడం కూడా అంతే ఇంపార్టెంట్. దీనిలో ముఖ్య పాత్ర మన ఉపాధ్యాయ బృందం. వారి తర్వాత తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా మానిటర్ చేయాలని నా విజ్ఞప్తి. ఏంటంటే ఇంటి దగ్గర వచ్చిన తర్వాత స్కూల్లో టీచర్స్ ఎట్లాగో కేర్ చేసుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇదివరకు చెప్పినట్టు అన్నగారితో మేము డిస్కస్ చేసి కూడా మా పాలకవర్గంతో మాట్లాడి కూడా వాళ్ళకు టీచర్స్ కొరత ఉందన్నారు. ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎప్పుడు ఏమేమి కావాలో చెప్తారు. దానికి తగ్గట్టు మేము డిస్కస్ చేసుకుంటా మాతో అయినంత వరకు మేము సాయం చేస్తాం. ఎల్లప్పుడూ మాతో అయినంత వరకు సాయం చేస్తాం. కానీ స్కూల్ విడిచిపెట్టిన తర్వాత మాత్రం తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళని మానిటర్ చేయాలి. వాళ్ళు మంచిగా చదివి వాళ్ళు మంచిగా చదివితేనే వాళ్ళ చదువుతోనే మన ఊరుకు విజయం అనేది వస్తుంది. వాళ్ళొక జాబు ఏదైనా వస్తే ఫ్యూచర్లో, అయితే ఒక డాక్టర్ కావచ్చు, ఒక పోలీస్ కావచ్చు, ఏదైనా సంపాదించారంటే మన ఊరికి ఒక మంచి పేరు ఉంటుందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మళ్ళీ ఇంతకుముందు మన అన్న చెప్పినట్టు పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు అయితే ఖచ్చితంగా రావాలి పేరెంట్స్. అయితే వాళ్ళు ఎట్లా చదువుతారు, వాళ్ళ బాధ్యత ఏంది, వాళ్ళు సరిగ్గా టీచర్స్ చెప్తలేరా మనకు కూడా అర్థమవుతుంది. ప్లీజ్ ఖచ్చితంగా ఇప్పటి నుండి అయితే ఇన్ని రోజులు ఎన్ని మెసేజ్లు పెట్టినా మన మేడం కూడా అంటారు, వాళ్ళు మెసేజ్లు పెట్టినా మన పేరెంట్స్ అయితే ఎవరు రెస్పాండ్ చేస్తలేరు, రావట్లేదని చెప్పారు. ఇక నుండి కంపల్సరీ మీరు రండి. మన ప్రైవేట్ స్కూల్కు ధీటుగా మన వాళ్ళు చెప్పేటట్టు మనం చేయించుకుందాం. మన ఊరుకు మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మనం అందరం కేర్ తీసుకోవాలి. మన గన్పూర్ గ్రామ ప్రజలకు ఎల్లో రుణపడి ఉంటాం. ప్రత్యేకంగా మా వార్డు సభ్యులు స్పెషల్ థ్యాంక్స్. 5వ వార్డు మెంబర్గా నన్ను గెలిచి నాకు ఉప సర్పంచ్గా ఈ హోదా కల్పించినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఈ హోదా అనేది జస్ట్ అప్పటి వరకే, కానీ మేము ఈ ఊరికి సైనికులుగా పనిచేస్తామని సర్పంచ్ కానీ మేమైనా ఎవరైనా హోదా అనేది అసలు ఉన్నది. మేము ఎప్పటికీ ఊరికి సైనికులు లాగానే పనిచేస్తామని ఈ సభా వేదికగా మేము